బ్రేకింగ్ న్యూస్. దేశంలో డిజిటల్ మోసాల నియంత్రణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ఘటనల్ని నివారించేందుకు ఆర్బీఐ, బ్యాంకులు, టెలికాం శాఖతో కలిసి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. 2021 ఏప్రిల్ నుంచి 2025 నవంబర్ మధ్యకాలంలో దేశంలో 54,000 కోట్లకు పైగా సైబర్ మోసాలు జరిగాయన్న హోంశాఖ నివేదికపై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మారియా బాగ్చి, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. డిజిటల్ మోసాల ద్వారా నష్టపోయిన సొమ్ము అనేక రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కన్నా ఎక్కువని సుప్రీం అభిప్రాయపడింది. డిజిటల్ అరెస్టు మోసాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం, సైబర్ నేరస్తులతో కుమ్మక్కవడం వల్లే ఇలాంటి మోసాలు జరుగుతుండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. ఆర్బీఐ, టెలికాం శాఖ రూపొందించిన నిబంధనలు పరిగణలోకి తీసుకుని ఏ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు 4 వారాల్లోగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేయాలని కేంద్ర హోంశాఖకు సుప్రీం ఆదేశించింది. సైబర్ మోసాల విచారణకు సంబంధించి సీబీఐకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని ఢిల్లీ, గుజరాత్ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. డిజిటల్ అరెస్టు బాధితులకు పరిహారానికి సంబంధించి చర్చించేందుకు ఆర్బీఐ, టెలికాం శాఖ సమావేశం కావాలని ఆదేశించింది. 20,000 పెన్షన్ తీసుకునే వ్యక్తి అకౌంట్ నుంచి ₹1 కోటి విత్డ్రా అవుతుంటే బ్యాంకులు ఏఐ టూల్స్ ఎందుకు అప్రమత్తం చేయడం లేదని ప్రశ్నించింది.